నేనైతే ఇప్పుడు ముంబైకి స్టార్ట్ అయ్యాను. కొంచెం నాకు వేరే వర్క్ ఉంది. ఆ వర్క్ గురించి నేను వెళ్తున్నాను అక్కడికి. సో నేను ఎటు వెళ్తున్నా కాబట్టి 2-3 వీడియోస్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేనైతే స్టార్ట్ అవుతున్నాను ఇప్పుడు. నేను ఎట్లా జర్నీ చేస్తున్నాను ఏంటి అనేది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నేనైతే ఇంటి దగ్గర నుంచి ఆటోలో స్టార్ట్ అయ్యాను. ఆటోలో వచ్చి బస్ స్టాండ్లో బస్సు ఎక్కుతాను అనమాట. అక్కడ నుంచి బస్సులో జర్నీ చేస్తాను. ఇదంతా గుంటూరు బస్ స్టాండ్ ఏరియా. బస్ స్టాండ్ అయితే క్రాస్ చేస్తున్నాము. బస్సులో స్టార్ట్ అయ్యాను. నేను ఇప్పుడు విజయవాడ దాకా నేను బస్సులోనే వెళ్తాను. సో అక్కడ నుంచి నేను ఆల్రెడీ ఫ్రెండ్కి నేను కాల్ చేశాను. సో తను కుదిరితే వచ్చి బైక్ మీద డ్రాప్ చేస్తాడు, లేకపోతే అక్కడ నుంచి నేను ఏదైనా క్యాబ్ మాట్లాడుకొని ఆ క్యాబ్లోనే నేను స్టార్ట్ అవుతాను అనమాట. ప్రజెంట్ అయితే బస్సులో స్టార్ట్ అయ్యాను నేను. చూడండి, అది గుంటూరు బస్ స్టాండ్ అనమాట. అది మీకు కనిపిస్తుంది కదా, ఆర్టీసీ బస్ స్టాండ్ గుంటూరు అని. బస్ స్టాండ్ ఏరియా అదంతా. నేను ఈవినింగ్ అవటం వల్ల కొంచెం ట్రాఫిక్ తక్కువగానే ఉంది. 4 అవుతుంది టైము. సో ఆ టైంలో మనకి పెద్దగా ట్రాఫిక్ ఉండదు ఈ ఏరియాలో. సో ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. బస్ స్టాండ్ అవుట్స్కట్స్ దాటుతున్నాను. ఇదంతా విజయవాడ హైవే అనమాట. విజయవాడ హైవే దాటి అక్కడ నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడని చెప్పాగా, ఆల్రెడీ కాల్ చేశాను. సో తన కోసం వెయిట్ చేసి తను వచ్చినాక నేను అక్కడి నుంచి బైక్లోనే స్టార్ట్ అవుతాను. అంతా విజయవాడ హైవే రోడ్ ఇదంతా. సో బైక్ మీద మా ఫ్రెండ్ నేను విజయవాడ ఎయిర్పోర్ట్కి అయితే ఎంటర్ అయ్యాము. ఇదంతా హైవే నుంచి లోపలికి ఎంట్రన్స్ అనమాట. విజయవాడ ఎయిర్పోర్ట్. ఇక్కడ నుంచి లోపలికి ఒక 1 కిలోమీటర్ దాకా మళ్ళీ ట్రావెల్ చేయాలి. సో క్యాబ్ ఉంటే క్యాబు, లేదా ఎవరైనా ఫ్రెండ్ ఇట్లా మాట్లాడుకొని లోకల్ వాళ్ళు అయితే ఇట్లా వెళ్ళిపోవచ్చు మనం క్లియర్గా. సో ఇండిగో ఫ్లైట్ వాళ్ళే అనుకుంటా. తన పక్కన స్కూటీ మీద ఎవరో వెళ్తున్నారు. సో వాళ్ళు క్యాబిన్ క్రూ ఉంటారుగా, మేబీ వాళ్ళ డ్రెస్ అట్లాగే ఉండేది. ఆ డ్రెస్ని బట్టి చెప్తున్నాను నేను ఎవరు అనేది. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాము, ఎంటర్ అయ్యాం మనం విజయవాడ ఎయిర్పోర్ట్కి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో మా వాడు ఇక్కడ నన్ను డ్రాప్ చేసి ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఇదంతా ఎయిర్పోర్ట్ స్టార్టింగ్ అనమాట. ఇది నా బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుంది విజయవాడ విమానాశ్రయం అని తెలుగులో కూడా రాస్తుంది. లోపలికి రాగానే మనకి ఎదురుగా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎయిర్లైన్స్ వాళ్ళవి ఉంటాయన్నమాట. ఎయిర్ ఇండియా అని చెప్పి, ఇండిగో అని చెప్పేసి డిఫరెంట్ టైప్స్. సో మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆన్లైన్లో బుక్ చేసుకున్న టికెట్స్ని మనం వాళ్ళకి చూపిస్తే వాళ్ళు మనకి బోర్డింగ్ పాస్ కూడా ఇస్తారు. బోర్డింగ్ పాస్ తీసుకొని ఎక్కువ టైం ఉంటే మనం ఇక్కడే వెయిట్ చేయొచ్చు, లేకపోతే లోపలికి మనం ఎక్కడైతే ఫ్లైట్ ఎక్కుతామో అక్కడ కూడా ఒక వెయిటింగ్ హాల్ ఉంటుంది. నేనైతే లోపలికి వచ్చి కూర్చున్నాను. ఇది సెకండ్ వెయిటింగ్ హాల్ అనమాట లోపలికి వచ్చిన తర్వాత. సో ఇక్కడ మనం కూర్చుంటే మనకి ఇన్ఫర్మేషన్ అన్నీ క్లియర్గా వస్తూ ఉంటాయి. సో మన ఫ్లైట్ ఎగ్జాక్ట్గా అయితే 7:45కి డైరెక్ట్ ముంబై అనమాట. సో ఇంకా 5 మినిట్స్ టైం ఉంది. ఎయిర్పోర్ట్ లోపల ఇదంతా. యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి మనం ఎయిర్పోర్ట్లో వెయిటింగ్ హాల్ నుంచి ఏరోప్లేన్ దాకా, ఫ్లైట్ దాకా మనకి బస్సెస్లో తీసుకొస్తారు. సో ఆ బస్సెస్ దిగిన తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్తున్నారు. సో నేను కూడా వాళ్ళతో పాటే వెళ్తున్నాను వీడియో షూట్ చేస్తూ. ఇక్కడ సెక్యూరిటీకి కూడా మనం బోర్డింగ్ పాస్ కంపల్సరీ చూపించాలి. అలాంటి బస్సుల్లోనే మనం వస్తామన్నమాట. మనల్ని పికప్ అండ్ డ్రాప్ అట్లాంటి వాటిల్లోనే చేస్తారు. ఫ్లైట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్లైట్ అయితే. సో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏమీ. నాకైతే 2 అవర్స్ జర్నీ పట్టిద్ది అనుకుంటా ఇక్కడ నుంచి. నేనైతే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్న టికెట్స్, అప్ అండ్ డౌన్ 2 ఒకేసారి బుక్ చేసుకున్నాను. సో నాకు ఒక 10,000లో అయిపోయింది. 15 days బిఫోర్ బుక్ చేసుకున్నాను నేను టికెట్స్. స్టార్ట్ అవుతుంది ఫ్లైట్, టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీ అవుతుంది. సో వీళ్ళు అయితే భలే ఉన్నాయండి. అంతా వాళ్ళ సిగ్నల్ లైట్స్తోనే కవర్ చేసేస్తున్నారు మొత్తము.
సో వీళ్ళు రెడీ పొజిషన్స్లో పెట్టుకున్నాక టేక్ ఆఫ్ అయిపోయింది అనమాట క్లియర్గా. రివర్స్లో వెళ్ళి రెడీ చేసుకొని మనకి ఎప్పటికప్పుడు క్యాబిన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటారు. సో ఆ ఇన్ఫర్మేషన్ వింటూ క్లియర్గా మనం ఫాలో అయిపోవటం. అది కూడా నేను ఎప్పుడో 10 years బ్యాక్ ఎక్కి మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాను అనమాట. చాలా గ్యాప్ వచ్చింది. సో నాకు కూడా కొంచెం కొత్తగానే ఉంది. చూద్దాం. వచ్చేసా ముంబై ఎయిర్పోర్ట్కి కూడా నేను వచ్చేసాను. సో మధ్యలో వీడియోస్ అన్నీ నేను చాలా వాటికి స్కిప్ చేశాను, మరీ లాంగ్ వీడియోస్ అవుతాయేమోనని. ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకున్నాను. క్యాబ్లో నేను నా హోటల్ రూమ్కి స్టార్ట్ అయ్యాను అనమాట. కొంచెం ఒక 10 to 15 minutes టైం పడుతుంది నాకు ఇక్కడ నుంచి వెళ్ళటానికి. రూమ్కి వచ్చేసాను. రెస్ట్ తీసుకొని మార్నింగ్ ముంబై సిటీలో వీడియోస్ అన్నీ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను.